ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గతంలో మా పూర్వీకులు వ్యవసాయం చేస్తున్నారు, వ్యవసాయం చూస్తూ వచ్చాం, కానీ ఎప్పుడు వ్యవసాయం చేయాలన్న ఆలోచన రాలేదు. బట్ నా వైఫ్ చెప్పినట్లుగా 2003లో పాప పుట్టినప్పుడు ఈ జనరల్గా మీడియా ఛానల్స్లో చూస్తూ ఉంటాం, మిల్క్ అడల్ట్రేషన్ చేస్తున్నారు. అదేవిధంగా కాయగూరలు, ఆకుకూరలో కూడా కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారు. ఎక్కువ వాడినందువల్ల క్యాన్సర్స్ అటాక్ అవుతున్నాయి అని చెప్పి తెలుసుకున్నప్పుడు ఒక ఆవుతో మా జర్నీ మొదలుపెట్టాం. ఐ థింక్ 2003 నవంబర్ డిసెంబర్లో. ఆ జర్నీ స్లోగా టెర్రస్ గార్డెను చిన్నగా ఒక చిన్న ప్లాట్లో కాయగూరలు, ఆకుకూరలతో మొదలుపెట్టిన ఈ జర్నీని ఒక ప్యాషన్ తోటి ముందుకెళ్ళాలా, ప్యాషన్ తోటి మన దేశంలో దొరికే బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆవులకు సంబంధించి వాటిల్ని మన వ్యవసాయ క్షేత్రంలో ఉండాలనే ఆలోచనతో ఈరోజు మన దేశంలో ఉండే A2 కౌ ఏదైతే అంటారో, దేశీ బ్రీడ్స్ అంటారో, సుమారుగా ఒక 10 రకాల ఆవులు మన ఫామ్లో ఉన్నాయి. అదేవిధంగా రాపూర్ నుంచి పెంచలకోనకు వెళ్ళే దారిలో ఆకిలవలస, గుండవల్ రెవెన్యూలో సుమారుగా 150 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో 18 రకాల పండ్ల రకాలు పెంచడం జరుగుతుంది. అందులోనే ఇంటర్నల్ క్రాప్స్ కొన్ని వేయడం వస్తూ ఉంది. ఆ నేటివ్ ప్లేస్ ఏదైతే ఉందో గూడూరు కాన్స్టిట్యున్సీ, కోట మండలం, అల్లంపాడులో పూర్వీకులు సంపాదించిన వ్యవసాయ పొలంలో వరి వంగడాలు కావచ్చు, అందులోనే కొంత షుగర్ కేను, ధనియాలు, ఆవాలు ఇటువంటివి కూడా కొన్ని అక్కడ పండిస్తూ వేరుశనగకి సంబంధించి 2 రకాలు, ఒకటి ఆయిల్ పర్పస్, ఒకటి టేబుల్ పర్పస్కి చేస్తూ మొదలుపెట్టిన ఈ జర్నీ ఈరోజు జిల్లా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలా. మనము, మన ఫ్రెండ్స్, మన బంధువులే కాకుండా ఇంకొంతమందికి అందుబాటులో తీసుకొచ్చి నాణ్యతతో కూడిన ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పెర్నాట్ న్యాచురల్స్ అని చెప్పి స్టోర్ని స్థాపించడం, పబ్లిక్ అందుబాటులోకి వచ్చే విధంగా చేయాలనుకోవడం. ఖచ్చితంగా ఏదైతే కెమికల్తో పండించిన పంటకి, సేంద్రియ పద్ధతిలో పండించిన పంటకి కొంత ధరలో వ్యత్యాసం అయితే ఉంటుంది. కారణం అక్కడ వాళ్ళు కెమికల్ వాడతారు, ప్లస్ ఫర్టిలైజర్స్ వాడతారు. అవి వెంటనే అంగడిలోకి పోతే అంగడిలో దొరికే వస్తువు కాబట్టి దాన్ని తీసుకొస్తారు, స్ప్రే కొడతారు, చేస్తారు. బట్ ఇక్కడ ఇది కంప్లీట్గా లేబర్ ఓరియంటెడ్. ఇది ప్రతి కషాయం కూడా మనం సొంతంగా ప్రిపేర్ చేసుకొని, కొన్ని 48 గంటల్లో పిచికారీ చేసేట్టు ఉంటాయి, కొన్ని 6 నెలలు స్టోర్ చేసుకునేట్టు ఉంటాయి. ఇట్లా ఇవన్నీ చేయాలంటే మాన్యువల్తో కూడింది, లేబర్ ఓరియంటెడ్ కాబట్టి ఖచ్చితంగా కొంతమేర ధర అయితే అధికం పెట్టక తప్పని పరిస్థితి అవుతుంది. దీంట్లో మాకేదో ఆదాయాలు రావాలా, మేమేదో సంపాదించుకోవాలన్న ఆలోచన కాదు, కానీ ఇంకొంతమంది రైతుల్ని మోటివేట్ చేసి ఇంకొంతమంది రైతుల చేత మనం కావున ఎక్కువ పంటను దిగుబడి తీసుకొని రాగలిగితే సామాన్యుడికి అందుబాటులో తీసుకొచ్చేదానికి కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. నేను అదే అన్నా, నేను ఎందుకు ఇప్పుడు మేము స్టార్ట్ చేసిన జర్నీ మీడియాలో చూసిన వ్యవహారాల వల్ల, మీడియాలో మీరు చూపించిన వాస్తవాలు ఏదైతే ఉన్నాయో వాటి వల్ల ఈరోజు మేము ఈ పరిస్థితికి వచ్చాం. ఖచ్చితంగా మీ ద్వారా రైతులకు మేము చెప్పేది, కోరేది కూడా ఏంటంటే, మీరు పూర్తి స్థాయిలో సేంద్రియ పద్ధతిలో మీరు వ్యవసాయం చేయాలని అనుకుంటే మీకు గిట్టుబాటు అయ్యే ధర ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు జై కిసాన్, జై జవాన్ అంటున్నారు, రైతుకి గిట్టుబాటు ధర లేదు, రైతుల ఆత్మహత్యలు ఇంకా కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి జవాన్ అన్నవాడు ఈరోజు యుద్ధం చేసేదానికి సిద్ధపడి కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా పోతూ ఉన్నారు. వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబాలు మెరుగుపరిచేదానికి కానీ, మనం చెప్తున్నాం, మాట్లాడేదానికైతే వెన్నెముక అంటున్నాం, రైతు దేశాన్ని వెన్నెముక అంటున్నాం. కానీ మీకు తెలుసు, ఈరోజు మిర్చి రైతులు కావచ్చు, లేకపోతే వరికి సంబంధించి కానీ అందరూ కూడా గిట్టుబాటు ధర లేదని చెప్పి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అవుతుంది. వీటన్నిటినీ అధిగమించేదానికి మేము మా వంతుగా, మా పెర్నాట్ న్యాచురల్స్ నుంచి రైతులు ఎవరన్నా ముందుకు వచ్చి సేంద్రియ పద్ధతిలో పండిస్తామనంటే వాళ్ళకి గిట్టుబాటు ధర
కల్పించి మేము తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నాం. అందులో లీఫీ వెజిటబుల్స్ కావచ్చు, అంటే కాయగూరలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, అదేవిధంగా పప్పు దినుసులు కావచ్చు, ఏవైనా సరే ఓ 10 ఎకరాలు ఉన్న రైతు 1 ఎకరాలు వేసి మేము పండించి ఇస్తామన్నా కూడా దానికి సంబంధించిన కషాయాలు కావచ్చు, దానికి సంబంధించిన మానిటరింగ్ మేము మా అబ్జర్వేషన్లో పెట్టుకొని మేము ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఒక FPO స్టార్ట్ చేయబోతున్నాం. ఇందులో వాళ్ళని చేర్చుకోవడం, దానికి సంబంధించిన మెళకువలు ఏందనేది మా ద్వారా మేము చెప్పి ఆ ప్రోడక్ట్ మేము తీసుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకొకటి మీ ద్వారా ప్రత్యేకంగా మేము చెప్పదలుచుకున్నది, వాళ్ళు పండించే పంటకి మాకు ఈ రూపాయి అయితే గిట్టుబాటు అవుతుంది అని అంటే ఆ రూపాయి మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ రూపాయి వస్తువు 1.5 రూపాయి అయిందని అనుకోండి, ఆ ₹1 కూడా రైతుకి ఏ విధంగా ప్రపోర్షన్ షేర్ చేయాలా, మేము ఏ విధంగా బెనిఫిట్ పొందాలనేది ఖచ్చితంగా ఈ పరిస్థితి తీసుకురావాలనేది మా ఆలోచన. ఇంకోటి మన నెల్లూరు జిల్లాలో నిరుద్యోగులు 3 లక్షల పైగా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇటువంటి స్టోర్స్ పెట్టడం, ఇటువంటి ఆర్గానిక్ వ్యవసాయం చేయడం నిరుద్యోగ వృత్తిని వృత్తి చేయనట్టేనా? ఖచ్చితంగా. ఇప్పుడు మేము అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాం. అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వస్తున్నారు. మా పెద్దవాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళు కూడా సేంద్రీయ పద్ధతులు చేస్తున్నారు, బట్ గిట్టుబాటు ధర లేక మేము మార్కెటింగ్ చేసుకోలేకుండా అని చెప్పారు. అటువంటి వాళ్ళకందరికీ కూడా ఇది ఒక ప్లాట్ఫామ్ అని అనుకుంటున్నాం. ఈ బిల్డింగ్లోనే ఒక ఫ్లోర్ పెట్టాం, అవేర్నెస్ ప్రోగ్రామ్, ఫార్మర్స్తో అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ, లేదనుకుంటే ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ కొన్ని స్కూల్స్కి సంబంధించి ఎడ్యుకేషన్ దీని ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి కానీ, లేదనుకుంటే డాక్టర్స్ సంబంధించి కానీ కొంత అవేర్నెస్ తీసుకురావాలా. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ కానీ ఫ్యూచర్లో ఏ విధంగా అయితే ఈ జనరేషన్కి ఉపయోగపడే విధంగా ఎట్లయితే మనం ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం, వీటన్నిటికి సంబంధించి కూడా అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయబోతున్నాం. రైతులతో ఫార్మర్స్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ కూడా ఫ్యూచర్లో చేయబోతూ ఉన్నాం. వీటన్నిటికీ కూడా మద్దతు మీడియా మాకు సపోర్ట్ ఉంటే, ఎందుకంటే మీ ద్వారా ప్రజల్లోకి వెళ్తేనే వాళ్ళు మార్పు చెందే వ్యవహారం ఉంటుంది. మేము నేరుగా వెళ్ళి రైతు దగ్గర కూర్చొని మాట్లాడితే వీళ్ళేదో బెనిఫిట్ కోసమో లేకపోతే ఇంకో దానికోసం అని చెప్పి అనుకునే పరిస్థితులు అనుకునే రోజులు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేము ఏ ఆలోచనతో అయితే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము, ఎవరి సపోర్ట్ తోటి అయితే మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చినాము, ఖచ్చితంగా మీడియా సపోర్ట్ ఉంటే, మీడియా ద్వారా రైతులకి ఒక మెసేజ్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా మేము రైతుల్ని హక్కును చేర్చుకునేదానికి, గిట్టుబాటు ధర కల్పించేదానికి మేము ముందుంటామని తెలియజేస్తాం. స్టోర్ ఓపెన్ చేశారు, అయితే ఇక్కడికి చాలా మంది ప్రముఖులు వచ్చారు. అయితే ఆ ప్రముఖులు మీకు ఇచ్చిన సజెషన్స్ మీకు గుర్తాన్ని ఇచ్చారా? అంటే ఇంత స్థాయిలో స్టోర్ ఉంటుందని మేము ఊహించలేదు. ఒక మెట్రోపాలిటన్ సిటీస్లో పెట్టిన విధంగా పెట్టారని చెప్పారు. కాయగూరలు, ఆకుకూరలు ఏవైతే సీజనల్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఉన్నాయో ఇంకా కొన్ని ఒక ప్రయత్నం చేస్తే రాకుండా పోయేటివి ఉండవు. కాబట్టి ఇంకొంత ప్రయత్నం చేయండి, ఇంకా కొన్ని రకాల పండ్ల రకాలు కూడా అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేయమని చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన సూచనలు, సలహాలు పాటిస్తాం. మేము ఒక్కరమే చేయలేని పరిస్థితి కాబట్టి కొంతమంది రైతుల్ని కలుపుకొని వాళ్ళు పండించగలిగినట్టు ఏదైనా ఉంటే వాళ్ళ ద్వారా కొన్ని రకాల పండ్లు కానీ, కాయగూరలు కానీ ఇవన్నీ కూడా పండించేదానికి మేము ఖచ్చితంగా ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఎవరైతే స్టోర్ ఇనాగ్రేషన్కి వచ్చి పెద్దలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇచ్చిన సూచనలు, సలహాలు తప్పనిసరిగా పాటించి ఫ్యూచర్లో మీ ఇంటి కోసం మొదలుపెట్టింది. ఫస్ట్ నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను టీవీలో, ఈ న్యూస్లో పాల వల్ల పిల్లలకి హెల్త్ ఎంత చెడిపోతుంది, ఎర్లీ అంటే పాలు అంటే అన్నీ కాదు, ఇప్పుడు ఆల్రెడీ మనకి మార్కెట్లో దొరికే పాలు ఎక్కువ ప్రొడక్షన్ కోసం హార్మోన్ ఇంజెక్షన్స్ అవి చేస్తూ ఉన్నారు. సో దానివల్ల పిల్లలు ఎర్లీగా మెచ్యూర్ అవటము. సో అవి తెలిసిన తర్వాత మేము ఆల్రెడీ ఫార్మర్స్ అయ్యేటప్పటికి బేసిక్గా మనమే ఎందుకు స్టార్ట్ చేసుకోకూడదు, ఇంటి వరకు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఆవును తీసుకొచ్చుకోవటం, తర్వాత వచ్చేసి చిన్నగా వెజిటబుల్స్ గ్రో చేసుకోవటం, ఒక్కొక్క ప్రోడక్ట్ వరి పెంచుకోవటం, అట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి మా ఇంటి కోసంగా మొదలుపెట్టిన జర్నీ ఇది. నేను ప్రొడక్షన్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఏ పద్ధతుల్లో చేస్తున్నానో అంతా చూసిన తర్వాత ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చేసి మాకు ఇవ్వండి అని చెప్పేటప్పటికి ఎక్స్టెన్షన్ పెంచుకోవటం, పైగా వ్యవసాయ కుటుంబం అవటం వల్ల నేను ఈయనకు కూడా ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఇద్దరం కలిసి చేయటం మొదలుపెట్టాను. దాంతోపాటు పాప కూడా మాతో జాయిన్ అయింది. సో ముగ్గురం కలిసి స్టార్ట్ చేస్తాం ఈ జర్నీ.
సాగు చేస్తారు? మేము వచ్చేసి ప్రస్తుతం రాపూర్ దగ్గర అఖిల వలసలో 150 acres ఎక్స్టెంట్లో 18 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ క్రాప్స్ వేస్తున్నాము. 5 acres లెక్కన డివైడ్ చేసి వాటి మధ్యన వచ్చేసి ఇంటర్నల్ క్రాప్స్గా పెసలు, మినుము, నువ్వులు, వేరుశెనగ, కంది ఇవి పెంచుతున్నాము. కూరగాయలు మొత్తం రాపూర్లోనే. సో మాకు ఉన్న ఆవులు గిర్ కౌస్కి సంబంధించి 80+ కౌస్ ఉన్నాయి. దాంతోపాటు ఈయనకి కౌస్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి, దేశీ కౌస్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి కొన్ని ఒంగోలు, పుంగనూరు, కపిల, రెడ్ సింధి, షాహీవాలా, ఇట్లా కంగరాజ్ ఈ బ్రీడ్స్ కూడా కొన్ని ఉన్నాయి. బట్ మిల్క్ అంతా మాత్రం ఆవుల దగ్గర నుంచే గిర్ కౌస్ నుంచే కలెక్ట్ చేస్తాము. వాటితోనే ఏ రోజు పాలు ఆ రోజు కాసి చేవిరేసి పక్క రోజు చిల్లికి వెన్న తీస్తాము. దాంతో ఓన్లీ ప్రస్తుతానికి నెయ్యి మాత్రమే సేల్ చేస్తున్నాము. ఎందుకంటే పాలు మేము పాస్చరైజేషన్ అదంతా చేయం కాబట్టి, సో ఇంత దూరం తీసుకొచ్చి ఇవి ఇవ్వటం కష్టమని, సో ఆ వచ్చిన మజ్జిగంతా కూడా మేము ప్రోబయాటిక్ లెక్కన మాకున్న పొలాల మీద స్ప్రే చేసేదానికి ఉపయోగపెట్టుకుంటాము. యాక్చువల్గా వచ్చేసి ఇంటి కోసం అని చెప్పి మొదలుపెట్టిన ఈ జర్నీ ఫ్రెండ్స్ కాడి నుంచి సో ప్రొడక్షన్ పెరిగి స్టోర్ దాకా వచ్చి, స్టోర్ అనేది మెయిన్ పర్పస్ ఏంటి అంటే మాలాగా ఇంట్రెస్ట్తో చేసే ఫార్మర్స్ చాలామంది ఉన్నారు. మేము ఈ ప్రీవియస్ ఇయర్స్ అంతా ప్రొడక్షన్ పెరిగిన తర్వాత మేము ప్రతి క్రాప్ని ఒక పసిబిడ్డలాగా పెంచి తీస్తాం కాబట్టి ఆ పంట ప్రతి రైతుకి పాడు చేసుకోవటం అంటే మార్కెట్లో సేల్ చేసినా సేల్ చేయకపోయినా పాడవ్వటం రైతు ఓర్చుకోలేడు. ఆ బాధ పడ్డాం కాబట్టి ఇట్లా న్యాచురల్గా పండించాలనే ఇంట్రెస్ట్ చాలామందికి ఉంది. ఫార్మర్స్కి ఉంది. వాళ్ళ భూమి పాడు చేసుకోవాలని కెమికల్స్తో ఎవరికీ లేదు. ఫార్మర్స్కి ఉంది. ప్లస్ ఫార్మర్స్ పిల్లలైన కొంతమంది ఈ న్యాచురల్ ఫుడ్ గురించి దాని వాల్యూ తెలిసిన చాలామంది ఐటీ వాళ్ళు కానీ సాఫ్ట్వేర్ దాన్ని చేసే వాళ్ళు వచ్చి చేస్తున్నారు. బట్ మార్కెటింగ్ కాడ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ మార్కెటింగ్ అనేది మన స్టోర్ ద్వారా వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ లాగా చేయగలిగితే గిట్టుబాటు ధర లేక రైతులు చాలా వరకు వెనకడిగేస్తున్నారు. అంటే గిట్టుబాటు ధర లేదు, ఈ సంవత్సరం వేయటం అనవసరం, అంటే కూరగాయలు కానివ్వండి, వరి కానివ్వండి, పత్తి కానివ్వండి, ఇటువంటివి వేయాలని భయపడుతున్నారు. అంటే గిట్టుబాటు ధర లేక ఇటువంటి స్టోర్స్ పెట్టడం వల్ల రైతులకు ఏదైనా రావడానికి అవకాశం ఉంది? అదే నేను చెప్తుండేది. అంటే ఆర్గానిక్గా న్యాచురల్గా పండించే ఏ రైతైనా మేము కంప్లీట్ మా సొంత మానిటరింగ్లో ఒక FPO లాగా ఫామ్ చేసుకొని వాళ్ళతో ప్రొడక్షన్ అంటే చాలా ఇప్పటి వరకు మినిమం రేంజ్ ఆఫ్ కస్టమర్స్ మాకు ఉండింది. హైదరాబాదు, చెన్నై అట్లా ఇప్పుడు పెరుగుతున్నారు. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు రైతులు మేము సొంతంగా వాళ్ళ చేత చేయించుకొని వాళ్ళకి సర్టిఫికేషన్స్ అవన్నీ రెడీ చేసుకొని వాళ్ళ ద్వారా ఆ ప్రొడక్షన్ పెంచి మార్కెట్లోకి తీసుకువెళ్ళాలని. ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరిగినప్పుడు మనకి ప్రైజింగ్ కూడా తగ్గుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క పని చేస్తున్నారు? అయితే మిమ్మల్ని చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా చేసే? మేము 2003 నుంచి స్టార్ట్ చేసాము. 2012 నుంచి చాలా యాక్టివ్గా ఉన్నాము. బాగా క్రిటిసైజెస్ ఫేస్ చేసాము. ఈ దేశంలో ఇన్ని కోట్ల జనాభాలో మీరొక్కరే దేశాన్ని ఉద్ధరిస్తారా అని అదేదో పొద్దుబాక చేస్తున్న పనులలాగా అందరు చూస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు వచ్చేసి ఊర్లోనే మేము చేసేది చూసి దీనికి కూడా మనకు ఒక వాల్యూ వస్తుంది అని చెప్పి 2-3 రైతులు అట్లా కొంతమంది చాలా మారారు ఈ టైప్ ఆఫ్ ప్రొడక్షన్కి. మా దగ్గర నుంచి అంటే ఆవు లేకపోయినా మా దగ్గర నుంచి ఆ పంచతం కలెక్ట్ చేసుకోవటం, కషాయాలు ఎట్లా రెడీ చేసుకోవాలా ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో మెయిన్ మనకుండే ప్రాబ్లం ఏంటంటే స్టార్టర్స్కి పురుగును చూసుకొని కషాయం ప్రిపేర్ చేసుకునే వాళ్ళం. స్టార్టింగ్ నేను అట్టే చేసేదాన్ని. ఆ కషాయం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ పురుగు 2 days పడుతుంది కాబట్టి పురుగు పెద్దదయ్యేది. సో బేసిక్గా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సిన కషాయాలు రెడీ చేసుకొని పలానే ఇన్సెక్ట్కి పలాని కషాయం చాలా బాగా వర్క్ అవుతాయి. అవి కానీ వాళ్ళని గైడ్ చేసుకోగలిగాము అంటే వాళ్ళకు కూడా ఈజీగానే అనిపిస్తుంది స్టార్టింగ్ చేసే స్టార్టర్స్కి. ఉత్పత్తి దానికంటే దీంట్లో తక్కువ వస్తుంది. కెమికల్గా పండించింది ఉదాహరణకి వరిలో 4 నుంచి 4.5 వరకు
పుట్లు వరకు పండుతాయి అనుకోండి, మాకు 3 మ్యాక్సిమం వచ్చింది అంటే 3 లేదా 3.5, అంతకు మించి రాదు. 3 ఈజ్ ద మ్యాక్సిమం మాకు వచ్చేది. సో ఉత్పత్తి అయితే తక్కువ ఉంటుంది, బట్ ఆరోగ్యపరంగా అయితే దానికంటే ఇది 100% బెస్ట్. ఈ హెల్త్ వైజ్ పనికిరాంది ఫుల్ స్టఫ్ చేసుకునే దానికంటే హెల్త్కి పనికొచ్చేది కొంచెం తిన్నా మంచిదే కదా. పెద్దవాళ్ళు చెప్పారు కదా, ఆవు పాలు గరిటె, గంగిగోవు పాలు ఆ గరిటె అయినా చాలు అని. అదే సామెత ఫుడ్ విషయంలో కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో